రూ. 20 వాటర్ బాటిల్కు రూ. 100 ఎందుకు తీసుకుంటారు? హోటళ్లు రెస్టారెంట్లపైన ఆగ్రహం వ్యక్తం చేసిన ఢిల్లీ హైకోర్టు. ఇప్పుడు మీరు చూడండి, చాలా హోటల్స్ ఉన్నాయి. ఇప్పుడు ప్యారడైజ్ హోటల్ ఉంది. అందులో కూడా రూ. 20 రూ. 60 అని పెడతాడు బాటిల్. అట్లా చాలా హోటల్స్ ఉన్నాయి. ఇంకా చాలా హోటల్స్ ఉన్నాయి. వాడు బ్రాండ్ పేరు పెడతాడు, బాటిల్ ఆడ పెడతాడు. ఎంత అంటే దాని మీద రూ. 60 ఉంటుంది. 60 రూపీస్ ఉంటుంది వాటర్ బాటిల్. ఇక కొన్ని ప్లేసులో రూ. 100 కూడా తీసుకుంటారట. హోటళ్లు రెస్టారెంట్లు వసూలు చేస్తున్న సర్వీస్ ఛార్జీలపైన మరోసారి ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. విక్రయించే వాటిపైన గరిష్ట చిల్లర ధర ఎంఆర్పి కంటే ఎక్కువే తీసుకుంటున్నప్పుడు మళ్ళీ అదనంగా సర్వీస్ ఛార్జ్ ఎందుకు వసూలు చేస్తున్నారంటూ రెస్టారెంట్ సంఘాలను నిలదీసింది. హోటళ్లు రెస్టారెంట్లలో సర్వీస్ ఛార్జీ తప్పనిసరి కాదంటూ ఈ ఏడాది మార్చిలో ఢిల్లీ హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం తీర్పునిచ్చింది. దీన్ని సవాల్ చేస్తూ జాతీయ రెస్టారెంట్ల సంఘం, భారత హోటళ్లు రెస్టారెంట్ల సంఘాల సమాఖ్య పిటిషన్ దాఖలు చేసింది. దీనిపైన ద్విసభ్య ధర్మాసనం తాజాగా విచారణ జరిపింది. రూ. 20 వాటర్ బాటిల్కు రూ. 100 వసూలు చేస్తున్నప్పుడు మళ్ళీ వినియోగదారుడు విడిగా సర్వీస్ ఛార్జ్ ఎందుకు చెల్లించాలి? ఎంఆర్పి కంటే ఎక్కువ తీసుకుంటారా? అదనంగా 80 ఎందుకు ఇవ్వాలి అని రెస్టారెంట్ల సంఘాలను ప్రశ్నించింది. వాదనలు నమోదు చేసుకున్న కోర్టు విచారణ సెప్టెంబర్ 22వ తేదీకి వాయిదా వేసింది. వాడు ఎంఆర్పి రూ. 20 పెట్టాడు, 100 పెడతాడు, 60 పెడతాడు. రూ. 20 కాదు, రూ. 60 ఎంఆర్పియే పెడతాడు. ఇట్లా చాలా హోటల్స్లో ఇదే పరిస్థితి ఉన్నది. యాక్చువల్ నేను కూడా కనుక్కునేది ఏంటంటే, సుప్రీంకోర్టులో వీళ్ళు ఒక ఆర్డర్ తెచ్చుకున్నారట. ఈ రెస్టారెంట్లు, ఈ సంఘాలంతా దాన్ని ఎవరు దాని మీద ఫైట్ చేస్తారు? వాళ్ళకు ఆర్డర్ తెచ్చుకున్నారు. వాటర్కి సంబంధించిన దాంట్లో మీరు ఎంత ప్రైజ్ అయినా పెట్టుకోవచ్చు అని. అదో రకమైన దోపిడీ అన్నట్టు.